పరిస్థితుల్లో తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ అంతేనా శనార్థి ఇక మరి మా తాత ఏది ఇంత రామసక్కని రాగబందుకుండు ఏదో కథ పెద్దగానే ఉంది అనుకుంటారు ఇలా మా వాళ్ళు ఎట్టట సంగతి అసలు ఏంది ఏం కథ ఇక మరి పరుసు పోరగాళ్ళు కనుక నడిరేయి జామైనా నాకేది ఏమైనా నా మనసు నీ వైపే తరుముతుంది అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా యువతకు పెద్దపీట వేయాలని ఇప్పుడు ఈ జపాన్ని రామసక్కదనంగా చెప్పిస్తుండట మరి ఇప్పుడు యువతకు నువ్వు ఒక అధికార ప్రతినిధిగా మరి ఇప్పుడు యువతకు ఏమైనా మేలు కలిగేనా ఏం చేయబోతుండు ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక యువతకు ముఖ్యంగా ఏం చేయబోతుండు నమస్కారం అండి శనార్థి భారతదేశంలో ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న పెద్ద సంపద యువత ఆ యువతని మొదటి నుంచి కూడా ఉన్నత శిఖరాలలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ అయినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ఉన్న పరిస్థితిలో అత్యంత పిన్న వయస్కుడుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయనది ఏ మాత్రం కూడా యువత అనే దాంట్లో ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండదు మీరు చూడండి హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనం హైదరాబాద్ నగరంలో ఉన్నామంటే ఏదో సింగపూర్లోనో అమెరికాలోనో ఉన్నట్లు మనకు ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది అటువంటి అభివృద్ధికి సోపానం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చాలా దార్శనికతతో అమరావతి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇదేదో ఊరికే ప్రతిపక్షాలు చెప్పినట్టు కులం బేస్డ్ గానో లేదా ఇంకొకటిగా కాదు అమరావతి ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సెంటర్ లో ఉంటది ఏ ప్రాంతం నుంచైనా సరే 3 గంటలు 4 గంటల్లో ఆ ప్రాంతానికి చేరేటువంటి సదుపాయాలు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో అదే కాకుండా నీరుకు సంబంధించి మనం గతంలో చూసాం హైదరాబాద్ లో గ్లాస్ నీళ్ల కోసం కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత క్రమంలో మంజీరా వాటర్ కృష్ణా వాటర్ డెవలప్ అయింది అప్పుడున్నటువంటి పరిస్థితిలో నీరు అనేది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అటువంటి నీటి ఎద్దడి లేనటువంటి ప్రాంతం అంతేకాకుండా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి అమరావతి ఆ ప్రాంతాన్ని తీసుకొని డెవలప్ చేస్తున్నారు ఇది ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించబోతా ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కళ్ళి చూస్తా ఉన్నాయి కారణం ఏంటి ఇక్కడ ది లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సో యువతకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేదు యువతని ముందుండి నడిపేటువంటి వయసుకి నెంబరే తప్ప ఆయన నిత్యం యువకుడే చంద్రబాబు నాయుడు గారు కూడా యువతని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తా ఉన్నారు సరే